సారీ చెప్తున్నారు. నేను అంటున్నాను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ముందే టెండూల్కర్కి బ్యాటింగ్ ఇవ్వడం వల్ల మిగతా టీం మీద బడ్డది అయిపోతుంది సెంచరీ చేసిన తర్వాత. కాబట్టి మీరు చాలా విషయాలు, సమస్యలు, తర్వాత నేను పరిష్కారాలు చెప్తారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రమేష్ గారు, మరి వెంకన్న గారు, ఇప్పుడు సోమేశ్వర్ గారు, పెద్దలు వేణు కుమార్ గారు, నరసింహారెడ్డి గారు, నేను ప్రధానంగా చేనేత వర్గాల నుంచి రాలేదు, కానీ స్వదేశీ జాగరణ మంచినటువంటి సంస్థ ద్వారా ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుంటుందో అక్కడ ఆయా వర్గాలకు వెళ్ళడం, ముందు అసలు శాస్త్రీయమైనటువంటి కారణాలు ఏమిటి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అనే పద్ధతిలో మరి స్టడీ చేయడం, ఆ తర్వాత దాన్ని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వాలను మరి మేల్కొల్పే ప్రయత్నం చేయడం, అప్పటికి వినకపోతే ఉద్యమాలు చేయడం. గత దశాబ్ద కాలంగా ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో మీకందరికీ తెలుసు పెద్ద ఎత్తున ఒక 7 లక్షల మంది గల్ఫ్ దేశాలకు పోతున్నారు. గల్ఫ్ దేశాలకు పోయేది ఎవరు అంటే ఇట్లాంటి ఈ వృత్తులన్నీ కనుమరుగైపోయి ఇక్కడ చేయడానికి పని లేక అక్కడికి పోయేదో 4 రాళ్ళు సంపాదించుకుందాం, మరి మెరుగైన జీవితాన్ని గడుపుదామనుకున్న ఆశతో పోయే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు, ఇక్కడికి వచ్చినాక కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అట్లా ఆ 2-3 జిల్లాలలో ఆ ఇష్యూస్ మీద, అదేవిధంగా మెదక్ జిల్లాలో ప్రధానంగా, అదేవిధంగా కరీంనగర్ సిరిసిల్లలో ఈ యొక్క చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి మేము 2010లో మరి దుబ్బాక ప్రాంతాన్ని, దుబ్బాకలో అత్యధికంగా ప్రతిరోజు పేపర్లో మరి ఎక్కడో చోట ఆత్మహత్యలు అనేటువంటి విషయాన్ని గమనించి మేము దుబ్బాకకు ఒక 30 మంది MBA విద్యార్థులను వెంటబెట్టుకొని ఒక ప్రశ్నావళి రూపొందించుకొని మరి సుమారుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 గ్రామాలు, దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి మరి ఒక 15 రోజుల పాటు అక్కడే ఉండి మరి ఒక సమగ్రంగా ఒక 1000 కుటుంబాలను సుమారుగా మేము కలిసి అనేక అంశాలలో దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. చాలా అంటే చాలా మేము కూడా సన్నైపోయాం. మామూలుగా మనము ఒకటే కుటుంబంలో 4 ఆత్మహత్యలు ఎక్కడ చూడం, కానీ దుబ్బాకకు వస్తే ఒకటే కుటుంబంలో 4 ఆత్మహత్య చేసుకున్నారు, 5 అనాథ పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ముసలి వాళ్ళు, ఆదుకునే వాళ్ళు లేనటువంటి అనేక కుటుంబాలు ఈరోజు అక్కడ ఉన్నాయి. ఈ 1000 కుటుంబాలలో 125 మంది గత 10 సంవత్సరాలలో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ లిస్టు, అడ్రస్లు అన్నీ కూడా సేకరించారు. దానికి ఆధారాలతో సహా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం దగ్గర కేవలం ఒకే ఒక కుటుంబము మరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడ రికార్డ్ అయింది. ఎందుకంటే ప్రభుత్వానికి కావాల్సింది పోస్ట్ మార్టం రిపోర్ట్. చాలా మందికి తెలిసి తెలియక, లేకుంటే చనిపోయిన తర్వాత ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసమే పోస్ట్ మార్టంకి ఎవరు వెళ్ళరు. 125 కుటుంబాలను గుర్తించి మరి వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించింది. మరి ప్రభుత్వ పథకాలు చూస్తున్నాం ఎన్ని దుర్వినియోగం అవుతున్నాయంటే అక్కడ ఈ ప్రభుత్వం ద్వారా ఏమాత్రం సహాయం లభించక మరి ఇంకా 7-8 కుటుంబాలు ఆత్మహత్య చేసుకోబోతున్నటువంటి సందర్భంలో మేము వాళ్ళను ఉద్యమం వైపు పురిగొల్పి అక్కడ పాదయాత్రలు చేసి సదస్సులు పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి అసెంబ్లీ మన ఫ్లోర్ లీడర్లు అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఒక ధైర్యాన్ని నింపి కొట్లాడడం వల్ల ఒక 1300 కుటుంబాలకు ఈ 35 రూపాయల అంత్యోదయ పథకం కింద ఏదైతే 35 కిలోల బియ్యం ఇస్తారు కదా నెలలకు, అది ఇప్పేయడం వల్ల, అదేవిధంగా మేము స్వయంగా మాతో అయ్యే పని కాదు, అయినా కూడా మేము అక్కడ ఇనిషియేట్ తీసుకొని ఒక సొసైటీని ప్రారంభించి ఒక 20 మందికి ముందుగా ఉపాధి కలిగే విధంగా ఒక 8 మగ్గాలు ఏర్పాటు చేసి ఈరోజు అక్కడ ఒక సొసైటీని నడపడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది దాతల్ని కలిసి అక్కడ ఉన్నటువంటి పిల్లలను అడాప్ట్ తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఇంకొక 400 మందికి స్కాలర్షిప్స్ వచ్చే విధంగా 1200 మంది 200 చొప్పున ఇప్పించడం, అదేవిధంగా
పెన్షన్స్ ఇప్పించడం వల్ల కొంత ధైర్యం వచ్చి వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు వాళ్ళకు అంతో ఎంతో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతో ఈరోజు ఆత్మహత్యలు ఆయన అని చెప్పేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాం. ప్రధానంగా డాక్టర్ శ్రీనివాసన్ గారు చెప్పినట్టుగా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, అన్నీ మంచి కూడా ఎందుకు జరుగుతాయి చెప్పండి. అంటే ఆర్థిక పరిస్థితి, కేవలం ఆర్థిక పరిస్థితే కాదు, మరి ఈరోజు వాళ్ళకు పరువు మర్యాదలు, కుటుంబం యొక్క పరిస్థితి, ఇంకా ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. అక్కడ ప్రధానంగా వాళ్ళు కష్టపడడానికి తయారున్నారు. రోజు కష్టపడితే 40 నుంచి 60 రూపాయలు కూడా సంపాదించడం లేదు. ముఖ్యంగా చేనేత అంటే ఏదో ఒక వ్యక్తి చేస్తే తయారయ్యేది కాదు. కుటుంబంలో అందరూ పని చేస్తారు. ముసలోళ్ళు ఉంటే నూనె పడతారు, లేకపోతే కండలు ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళు అంతో ఎంతో చిక్కులు ఇప్పడం, ఇట్లాంటి పనులు కూడా చేయడం, ఇట్లా కుటుంబం అంతా కష్టపడితే రోజుకు 60 రూపాయలు కూడా కానీ గట్టు పరిస్థితి ఉంది. మేము అడిగాం వాళ్ళు, అమ్మ పోయి ఒక 2 గంటల ఉపాధి హామీ కూలికి పోతే నీకు 35 రూపాయలు ఇస్తున్నారు కదా, ఎందుకు పోవడం అంటే వీళ్ళు తరతరాలుగా ఎప్పుడు గడపదని బయటకు పోయినటువంటి సమాజం కాదు. మిగతా వాళ్ళు పోయినట్టు ఏదో పోయి షో చేసి పైసలు సంపాదించినటువంటి మరి నేపథ్యం లేదు. మేము వెళ్ళబోతున్నా, ఎప్పుడు పోయిన వాళ్ళం కాదు. పొలం పోయి ఏదైనా పని చేస్తే మాకేమైనా అలవాటు ఉంటుంది, పోమని చెప్తున్నారు. 40 నుంచి 60 రూపాయలతో కుటుంబం బతకగలుగుతుందా? ఈ విధంగా ఏంటంటే ప్రధానంగా అప్పులు పుట్టిన రోజులు ఆ కుటుంబం గడుస్తున్నది. వాస్తవం చెప్తున్నారు, అప్పులు బంద్ అయినాక ఇక దిక్కుదొరక చనిపోతున్నారు. ఇది ప్రధానంగా ఈ చేనేత రంగాన్ని నమ్ముకొని డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రత్యక్షం మాకు ఒక వ్యక్తి చెప్పాడు, 1970లో మాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది సార్, మేము పోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం ఏమో మాకు డిమాండ్ తోటి మేము కూర్చున్న దగ్గరికి మరి ఒరిస్సా నుంచి, పంజాబ్ నుంచి కూడా, ఆ ప్రాంతానికి కూడా వచ్చి మా బట్టలు మూడుకోబెట్టేవాళ్ళు. మాకే ఎదురింటా పని, మా కిందనే 10-20 మంది పనిచేసేవాళ్ళు. విడిచిపెట్టి పోలేక మేము తప్పు చేసాము అనేటువంటి బాధ వ్యక్తం చేసింది. ఇది డాక్టర్ గారు చెప్పినట్టుగా పెద్ద సామాజిక సమస్య. అత్యధిక మంది ఈరోజు అయితే దీనికి ప్రధానంగా ఒకటి డిమాండ్ లేకపోవడం. మార్కెట్లో ఏమైపోయింది, నేను దాదాపుగా 85 నుంచి చేనేత ధరిస్తున్నారు. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, చలికాలంలో వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. మనము ఈ నైలాన్ బట్టలు మీరు దీనికి ఉల్టా ఉంటుంది. ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది, చలికాలంలో విపరీతం చలి వస్తుంది. మేము యూరోప్ పోయినా కూడా నాకు ఏం అనిపించలేదు. అందరూ వేరే వేరే ఏమేమో తెచ్చి ధరించుకుంటే నేను దీంతో తిరిగేసి ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి దీన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం, డిమాండ్ లేకపోవడం. డిమాండ్ క్రియేట్ చేయొచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం చేతిలోనే అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆసుపత్రులు ప్రభుత్వమే మేనేజ్ చేస్తుంది, రైల్వేస్ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అనేక రంగాలు ఉన్నాయి. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో పర్మనెంట్గా 20 రూపాయలు తయారయ్యే వస్తువులు వాడు తీసుకొచ్చి హ్యాపీగా 50 రూపాయలు అమ్ముకుంటున్నాడు. వీడు 100 రూపాయలు పెట్టి 120 రూపాయలు అమ్మినా కూడా కొనేవాడు. కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఇంకా ఏదైతే జనాలు ఎవరైతే ఈ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళను మరి ఒక పోరాటం వైపు తీసుకొచ్చి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఏదైతే ముడి సరుకు కానివ్వండి సబ్సిడీగా మరి ఏర్పాటు చేయించి, అదేవిధంగా ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడం వల్ల ఇది సాధ్యమైతే తప్పితే కేవలం వాళ్ళ ప్రభుత్వం పథకాలు పెట్టడం వల్ల ఆ పథకాలు కిందికి వెళ్లకుండా మధ్యలోనే మిస్యూజ్ అయ్యి మరి అసలు సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి ఈ ఆత్మహత్యలు నిరోధించడానికి మేము ప్రత్యక్షంగా దుబ్బాకలో చేసినటువంటి ప్రయోగం విజయవంతమైందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు, కానీ కొంతవరకు వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఈరోజు మళ్ళీ ఇంకా దాన్ని ఆ సొసైటీ ద్వారా ఎక్స్పాండ్ చేసి అందరికీ పని కల్పించి మరి అనేక సంస్థలు, మేము కూడా కొన్ని సంస్థలను మరి సంప్రదించడం వల్ల వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఇస్తున్నారు. ఆ విధంగా కొంత మరి ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలు మార్చడం కోసము మరి ఈ యొక్క నిరంతరం ఒక ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారానే ఈ ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ
ప్రత్యేకంగా ఆంధ్ర నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా కడప ప్రాంతం నుంచి కూడా గల్ఫ్ దేశాలకు వెళ్తారు. కానీ తెలంగాణ నుంచి కూడా అంతకంటే రెట్టింపు సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు వలసలు. తెలంగాణ వాళ్ళు మాత్రమే ఆత్మహత్య జరుగుతున్నాయి, ఆంధ్రాలో ఒక ఆత్మహత్య కూడా జరుగుతలేదు. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళు సూపర్వైజర్ లేకపోతే ఇంకేదో మంచి పొజిషన్ ఉన్నారు, మనోళ్ళేమో అక్కడ లేబర్గా 190% మరి అక్కడ సరైనటువంటి వృత్తులలో లేదు కాబట్టి, సరైనటువంటి మంచి స్థాయిలో ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేము దాదాపు 495 మంది ఆత్మహత్యలను మరి పేపర్ మీద పెట్టాం, రికార్డ్ కలెక్ట్ చేశాం. గత 3 సంవత్సరాల నుంచి క్వశ్చన్ జరిగితే నా నోటీస్లో లేదు. కాబట్టి దీన్ని ప్రజలలో కిందికి తీసుకెళ్లి ఈ చర్చలన్నీ కూడా గ్రాస్ రూట్ లో చర్చించడం వల్ల దీని పరిష్కారం కోసము ప్రజల నుంచే ఒక ఒత్తిడి రావడం వల్లనే, ప్రజలలో ఒక అవేర్నెస్ కల్పించడం వల్లనే ఆయా